నమస్తే. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మనం ఎప్పుడు నిజమే చెప్తాం, అబద్ధం అయితే చెప్పడం ఉండదు. ఎందుకంటే ప్రజా అసెంబ్లీ పెట్టుకొని నిజం చెప్పకుండా అబద్ధం చెప్తే ఎట్లుంటుంది? మిత్రులారా, మీకు మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఆ ముచ్చటింటే మీరు నవ్వుకుంటారు, కోపోద్రికులవుతారు, చీదరించుకుంటారు. నిజంగా ఎప్పుడు బడిత పూజ చేయాలో కూడా మీకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది. అలాంటి దుర్మార్గమైన, దరిద్రమైన, బాధాకరమైనటువంటి ముచ్చట్లు చెప్పే పరిస్థితులను తీసుకొచ్చి పెడుతున్నారు. ఏం చేస్తాం? ఆ ముచ్చట ఏంటంటే ఇక వెయిటింగ్ చేయవలసిందే. బీసీ ప్రజలారా, నిజంగా బీసీ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా మీరు మోసానికి గురవుతున్నారు, మోసపోతున్నారు. తప్పకుండా మోసపోతున్నారు. కొంతకాలం కొంతమంది ఎస్సీ ఎస్టీ ప్రజల్ని మోసగించారు. ఇప్పుడు బీసీ ప్రజల్ని మోసగించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీసీల పేరు మీద రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటిది అని చెప్పేసి మీరు అసలు ముచ్చటకు రావట్లేదు, కోసరి ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు మీరు. వాస్తవానికి ఇంకా అట్లా అనుకోకండి. ఎందుకంటే కొన్ని అప్పుడప్పుడు లింకులు ఉంటాయి, దానికి దీనికి లింకులు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఉన్నట్లు. మీకు తెలుసు, నిన్ననే టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని నిన్ననే తీన్మార్ మల్లయ్య ఓపెన్ చేసింది నిన్న. ఆ అంగరంగ వైభవంగా తాజ్ కృష్ణాలో, అది కూడా నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు, తాజ్ కృష్ణాలో పెట్టుడేంది? అసలు బీసీలు అంటేనే కాస్త బడుగు బలహీన వర్గాలు, ఇక్కడెక్కడో పెట్టవలసింది అక్కడ పెట్టుడేంది అనేటటువంటిది అడిగిండ్రు. అసలు పాపం వాళ్ళకి తెలియదు కదా, అడుగుతూనే ఉంటారు. కొందరు అందులో నుంచి కొందరు సమాధానం చెప్పారట. ఏమని? మనమే అగ్రవర్ణాల కన్నా మనమేం తక్క, మనం కూడా పెద్ద పెద్ద ఓటల్లా పెడదాం, మన సత్తా ఏందో చూయించుకుందాం, మనం బాగా ధనవంతులమని చెప్పుకుందాం అని చెప్పేసి కూడా కొందరు అన్నారంట. ధనవంతులైతే రాజకీయ పార్టీ ఎందుకు? కోట్ల రూపాయలు బీసీల దగ్గర ఉంటే ఏదో 2-3 దగ్గరనో, 100 మంది దగ్గరనో, 1000 మంది దగ్గరనో ఉంటే ఉండొచ్చు. కానీ ఎంతోమంది పేదరికంతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎస్సీలకు ఎస్టీలకు ఒక దారి ఉండొచ్చు, రిజర్వేషనే కానీ ఇంకా ఇతరాత్ర. ముస్లిం సోదరులంతా కూడా అన్ని రకాల బిజినెస్లు చేసి వాళ్ళ బతుకుదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళకు ఒక దారి ఉన్నది వాస్తవానికి. కానీ బీసీ ప్రజానికానికి ఏ వృత్తులు కూడా అక్కడ సరైనటువంటి పద్ధతులు లేక, వృత్తులు కోల్పోయి ఇవాళ హైదరాబాదులో కంప్లీట్గా చాలా ఇళ్లల్లో పాపం మహిళలు పాష్పం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక మిగతా వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకొని, కూరగాయలు అమ్ముకొని, రకరకాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటా, ఆటోలు నడుపుకుంటా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. ఊర్లల్లో బీసీ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేక, వాళ్ళ బతుకుదోవలేక ఆగమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇంకా ఆగం చేయటానికి తీన్మార్ మల్లన్న ఒక పథకాన్ని రచించుకొని బీసీ ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.
తాజ్ కృష్ణ ఎవరు బుక్ చేసిండ్రు, అసలు కథ పక్కకు పెడితే స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు, ఎవరికైనా తెలుసా అసలు ఇది ముచ్చట? నిజంగా చెప్తున్న ప్రజలారా, బీసీ ప్రజలారా నమ్మబోకండి. ఎందుకంటే త్వరలో తీన్మార్ మల్లన్న బీసీలను ఏదైతే టీఆర్పీ అని పెట్టిండో దాన్ని బీజేపీలో విలీనం చేయబోతున్నాడు. బీజేపీ కోసమే పెట్టిండు. దాంట్లో రకరకాలుగా వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేటటువంటిది ఒక రాయేసు షిరు వీళ్ళంతా కలిసి. అంటే మోసం కదా ఇది, పచ్చి మోసం కదా. అంటే తన ప్రజల్నే మోసం చేయటానికి పథకాలు రచించుకున్నారు కదా. బీజేపీలో తప్పకుండా విలీనం చేస్తారు, మీరు రాసి పెట్టుకోరు. నేను అందుకే చెప్తాను, ఆ బ్రహ్మవాక్ ఈ బాలవాక్ ఒకటే. దీనికి అంతటికి కారణం మా బండి సంజయ్ అన్న స్క్రీన్ ప్లే దర్శకత్వం. చెప్పుమని అన్నను. అంటే ఆ మీటింగు, ఆ తాజ్ కృష్ణ ఎవరు బుక్ చేసిండ్రు, ఏం కథ చెప్పుమని చెప్పు. ఎవరు చెప్పిర్రు, ఎవరి పేరు మీద ఉంది, ఏం కథ, కార్ఖానా అంతా కూడా చెప్పమని చెప్పు. తీన్మార్ మల్లన్న ఇవాళ మరోసారి బీసీ సమాజాన్ని మోసం చేయటానికి ఇలా కంకణం కట్టుకున్నాడు. నిజంగా ప్రజలారా, బీసీలకు గండి కొడుతున్న తీన్మార్ మల్లన్నకు దండిస్తారా, మరి ఆ బండెంట పోవటానికి దారిస్తారా? మరి బీసీ ప్రజానికం అంతా కూడా ఆలోచించాల. బీసీ మేధావులు, బీసీ సమాజం మేధావులు అని మేధావులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. రాజకీయం చేసి ప్రజలను మోసం చేసుకుంటా ప్రజానికాన్ని నిరంతరంగా మోసం చేసుకుంటా 75 సంవత్సరాల పై చిలుకున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇలా నిరంతరంగా బీసీలు మోసం పోతూనే ఉన్నారు, మోసగించబడుతూనే ఉన్నారు. మరి బీజేపీలో విలీనం కానున్న టీఆర్పీ ఆ బీసీ అని ఎందుకు పెట్టలేదు? కారణం, బీసీ నినాదం ఎత్తుకొని బీసీ అనేటటువంటి ఎందుకు విస్మరించిర్రు? ఏదో కథలు అల్లుతారు. ఆ కథ కూడా నేను చెప్తా. ఏం కథలు అల్లుతారంటే వీళ్ళు ఆ టైటిళ్ళు లేవు అని చెప్తారు. రిజిస్ట్రేషన్ అప్పుడు టైటిల్ లేవని చెప్తారు. అది కూడా నేను చెప్తా ముందే. కాబట్టి దయచేసి మిత్రులారా, బీసీ ప్రజానికమా, తప్పకుండా టీఆర్పీ బీజేపీలో విలీనం కాబోతుంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా ఖచ్చితంగా మనకు అందిన సమాచారం. తప్పకుండా అది అయి తీరుతుందని కూడా నేను కూడా నమ్ముతున్న వాస్తవానికి. దీనికి స్క్రీన్ ప్లే దర్శకత్వం బండి సంజయ్ అన్న, వీళ్ళంతా కలిసి కూడా మరి నిజంగా మనము ఏమనుకున్నామంటే బీజేపీ అంటే క్యాడర్ లీడర్ లేరు కానీ నిజాయితీ ఉన్నదనుకున్నాం. కానీ వీళ్ళు కూడా నిజాయితీ కోల్పోయి ప్రజానికంతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలారా, మీరంతా కూడా నమ్మి మోసపోకండి. అవసరం వస్తే బాహుబలి సినిమాను చూడండి. కానీ ఈ బండి తీన్మార్ ఇద్దరు ఆడుతున్నటువంటి ఏదైతే వాళ్ళు తీస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలు చూసి మీరు మోసపోయి 10 మందిని మోసం చేసేటటువంటి విధంగా మాత్రం మీరు ఉండొద్దని చెప్పేసి మరి వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ కోరుతా ఉంది. నిరంతరంగా బీసీల పక్షాన ఎప్పటి నుంచో, ఇప్పుడు కొత్తగా కాదు, ఎన్నో రోజుల నుంచి బీసీల అభివృద్ధి కోసం నాకు తోసింది పాటల రూపంలో ఎన్నో పాటలు సంగీతం అందించినటువంటి
రోజులున్నాయి, అందరితో పనిచేసినటువంటి రోజులున్నాయి. నా బాధంతా కళాకారులను మోసం చేసిర్రు, ఎస్సీలను మోసం చేసిండ్రు, ఎస్టీలను మోసం చేసిండ్రు, మైనార్టీలకు ఆగమాగం చేసిండ్రు. ఇలా మైనార్టీలను కలుపుకొని బీసీలను టోటల్గా దగా చేయడానికి ఇలా పథకాన్ని రచించిండ్రు. ఇక ఈ పథకంలో మీరందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా, జాగ్రత్తగా ఉండాలని వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం మీ అందరినీ కోరుతుంది. ఖచ్చితంగా నా మాట వినండి, వాళ్ళ భరతం పట్టండి, ఓటు ద్వారా భరతం పట్టండి.